చూసారు కదండి పాండిచేరిలో రాక్ బీచ్ యొక్క అందాలు సూపర్ అనమాట. ఈ ఎంటైర్ పాండిచేరి రాక్ బీచ్ లో బీచ్ ఫేసింగ్ రూమ్స్ ఉంది ఒక్క హోటల్ కానండి. ఈ హోటల్ ఏంటి, రూమ్ ఎలా ఉంది, టారిఫ్ ఎలా ఉంది, ఎలా బుక్ చేయాలని మొత్తం డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాండిచేరి వస్తే కనుక తప్పకుండా ఇస్టేలో ఉండడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. ఇదే మన హోటల్ అండి అండ్ ఇది బీచ్. ఎగ్జాక్ట్గా అయితే కనుక 20 మీటర్స్ కూడా లేదు బీచ్ హోటల్ నుంచి. అండ్ మన రూమ్ అయితే అది ఇదనమాట మన రూము, బాల్కనీ. సో ఇదే పాండిచేరిలో రాక్ బీచ్ అండి. రైట్ రోడ్డుకి పక్కనే ఉంటుందన్నమాట బీచ్. ఇక్కడ రాక్స్ అన్ని వేసి ఉంటాయి, అందుకని రాక్ బీచ్ అంటారు. ఇక్కడ సాయంత్రం అయితే కనుక అందరూ జనాలతో ప్యాక్ అయిపోతుందండి ఫోటోగ్రాఫ్స్తో. అండ్ వచ్చి కూర్చునే వాళ్ళు, జామ్ అయ్యేవాళ్ళు అంతా కూడా. శ్రీ అజంతా సీ వ్యూ హోటల్ అండి. ఈ ఎంటైర్ రాక్ బీచ్ రోడ్లో రైట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉండేది. అండ్ హోటల్స్ అయితే కనుక జస్ట్ 1 or 2 మాత్రమే ఉన్నాయన్నమాట. బీచ్ ఫేసింగ్ అయితే కనుక ఈ ఒకే ఒక హోటల్ అండి. అన్ని రూమ్స్ కూడా ఇందులో బీచ్ ఫేసింగ్ ఉంటాయి, అది కూడా బడ్జెట్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది రిసెప్షన్, డౌన్ ఇది రెస్టారెంట్ అండి. డౌన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకొక కెఫే ఉంటుంది. ఈ కెఫేలో అయితే కనుక బ్రేక్ఫాస్ట్ మనకు సర్వ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ అయితే కనుక సౌత్ ఇండియన్ అండి, చాలా చండాలంగా ఉంది. నేను ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను అనమాట. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక ఇక్కడ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే కనుక చేంజ్ చేస్తారు. బట్ ఓవరాల్ అయితే కనుక ఫుడ్ అయితే ఈ కెఫేలో బ్యాడ్ అండి. ఈ హోటల్లో రూమ్స్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో కనుక రెస్టారెంట్ అండ్ దాని బార్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడే రెస్టారెంట్ అండ్ బార్ ఉంటుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇది రూమ్ సర్వీస్కి మనకు ఫుడ్ కావాలన్నా కూడా వీళ్ళే సప్లై చేస్తారు మనకి. అండ్ ఇక్కడ నుంచి కనుక మనం పైకి వెళ్తే కనుక అక్కడ మన రూమ్స్ ఉంటాయి. ఈ హోటల్లో అయితే ఏంటంటే మొత్తం 4 రూమ్లు ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ 2 రూమ్స్, లెఫ్ట్ సైడ్ 2 రూమ్స్ ఉంటాయి. మన లెఫ్ట్ సైడ్ బ్యాక్లో మన రూమ్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు రూమ్ చూద్దాం ఎలా ఉంది. సో ఎంట్రీలో ఎలా ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో రూమ్ అయితే కనుక చూడండి అనమాట వ్యూ. వావ్, ఇది వెరీ స్పేషియస్ వన్ అండి, చాలా పెద్దది అనమాట. ఇది బెడ్ అండ్ దెన్ బీచ్ వ్యూ అనమాట. దీనికి 2 బాల్కనీలు ఉన్నాయి, ఇదొక బాల్కనీ, ఇదొక బాల్కనీ. సో ఇక్కడ మిర్రర్ ఉంది అండ్ దిస్ సైడ్ వ్యూ అయితే ఇది అనమాట. ఫ్రిడ్జ్ ఉంది, టీవీ, దాని కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి, మన లగేజ్ లాంటిది ఏమైనా తెచ్చుకుంటే కనుక పెట్టడానికి. అండ్ దిస్ బెడ్ ఈస్ గుడ్ ఫర్ 2 people. ఎక్స్ట్రా బెడ్ అండి, కావాలంటే ఇస్తారు. ఇది అనమాట ఎక్స్ట్రా బెడ్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇది మెయిన్ బాల్కనీకి ఎంట్రీ, బీచ్ సైడ్ బాల్కనీకి వెళ్ళి చూద్దాం మనం. సత్య సార్ వై డోంట్ యూ షోస్ బాల్కనీ. ఇదనమాట మెయిన్ బాల్కనీకి రూట్. వావ్, సూపర్. You enjoy the view, sir? Wow, nice. These coconut trees are really neat. Adding cherry on this thing, no cake. Super. అండ్ ఈ రూమ్కి ఇంకొక బాల్కనీ కూడా ఉందండి, చూడొచ్చు. అదేంటంటే ఇటుపక్క అనమాట. ఇటుపక్క బాల్కనీ కూడా బీచ్ వ్యూ అయితే కనుక ఉంది. ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇది ఇంకొక బాల్కనీ. ఈ బాల్కనీ అయితే కనుక ఇటుపక్క నుంచి బీచ్ వ్యూస్ అన్నీ ఉంటాయండి, ఎటు కూడా కూర్చోవచ్చు మనం. అండ్ అది నెక్స్ట్ హోటల్ అనమాట యాక్చువల్ వ్యూస్. అండ్ దెన్ ఇదైతే కనుక పక్క స్ట్రీట్. నైస్, సో వెరీ నైస్. లైటింగ్ అంతా ఉంది. మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ అట్లీస్ట్ 5 people వచ్చినా కూడా కూర్చొని చిట్ చాట్ అంతా చేసుకోవచ్చు, జామ్ చేయొచ్చు, వాట్ నాట్, నైస్ పార్టీ కూడా చేయొచ్చు అనమాట.
సూపర్గా ఉంది. అండ్ ఏసీ, ఫ్యాన్, వావ్, ఇట్స్ అన్ ఐడియల్ ప్లేస్ అండి మనం కనుక సెలబ్రేట్ చేసుకోవాలంటే కనుక. అండ్ మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ లోపల మనకు కావాల్సిన కనుక స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక వాళ్ళు కావాల్సిన కాఫీ, టీ, సాషెస్ అవన్నీ కూడా పెట్టారు. అండ్ దెన్ కెటిల్ కూడా ఉంది. చాలా మంది వ్యూవర్స్ అండి చూస్తూ ఉన్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మై హంబుల్ రిక్వెస్ట్ అనమాట అందరికీ కూడా. చూడండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మనకు కూడా కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు, వీడియో రీచబిలిటీ అనేది పెరుగుతుంది. మార్నింగ్ మా బాల్కనీలోకి ఇద్దరు గెస్ట్లు వచ్చారండి. చూడవచ్చు, చాలా హైట్ చేసి ప్రశాంతంగా కూర్చున్నారు. ఓల్డ్ హోటల్, సో టాయిలెట్ కూడా అలాగే ఉంటుంది, బట్ నీట్ అండ్ క్లీన్. బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి. టవల్స్ ఇచ్చారు, గీజర్ ఉంది అండ్ క్లీన్ టాయిలెట్ అనమాట. హోటల్ బిల్డింగ్ అయితే కనుక కంప్లీట్ ఓల్డ్ కాబట్టి ఇక్కడ కూడా అది మనకి రిసెంబుల్ అవుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ యొక్క సైడ్ వ్యూ. సో ఈ అజంతా సీ వ్యూతో పాటు పక్కనే అజంతా బీచ్ హౌస్ అని ఉంది, లోటస్ బే వ్యూ హోటల్ అని చెప్పేసి ఉంది. కానీ ఇవైతే కనుక బీచ్ కాదనమాట. దీనికైతే కనుక పార్కింగ్ లేదండి, ఎందుకంటే ఈ బీచ్ రోడ్లో అనమాట వెహికల్స్ ఏమి అలౌ చేయరు. డే టైం మాత్రమే నడవడానికి అలౌ చేస్తారనమాట. సో పార్కింగ్ అనేది అల్టిమేట్గా లేదు. ఇక్కడంతా కూడా టూరిస్ట్ వెహికల్స్ అని వస్తూ ఉంటాయి. బ్యాక్ సైడ్ హోటల్స్ అయితే కనుక కొన్ని ప్లేసులు స్లాట్ చేసుకున్నారు, వీళ్ళైతే కనుక ఏం లేదు. సో మనం ఏం చేయాలంటే అండి, వెనకాలకి వెళ్ళిపోయేసేసి స్ట్రీట్స్లో పార్క్ చేయాలన్నమాట. సో దానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు, వచ్చి చూపిస్తాడు అనమాట. ఎందుకంటే 4 రూమ్సే కాబట్టి 4 వెహికల్స్ ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం లక్కీ అయితే కనుక ఎక్కడెక్కడన్నా పార్కింగ్ స్లాట్ కూడా మనకి దొరుకుతుంది. సో నాకైతే కనుక పార్కింగ్ ఇక్కడ దొరికింది, పక్క స్ట్రీట్లో చెట్టు కింద అనమాట. కారు పెట్టేసాను, ఎన్నటి నుంచి అలాగే ఉంది. చూడొచ్చు ఇక్కడ బోర్డు చూడండి, ప్రైవేట్ ప్రాపర్టీ, నో ఫోటో ప్లీజ్. ఎవరితో ఇల్లు అనమాట. ఎందుకంటే పాండిచేరిలో ఎక్కడ చూసినా కూడా జనాలు ఫోటో క్లిక్ చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చండి రాక్ బీచ్ యొక్క అందాలు నైట్ మా బాల్కనీలో నుంచి ఎగ్జాక్ట్గా ఎలా ఉందండి. ఒక లైన్ మొత్తం రాక్ బీచ్ అనమాట. జనాలు అయితే కనుక వైబ్ అవుతూ ఉన్నారు. ఈరోజు సాటర్డే అవడం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సండే అయితే కనుక జామ్ ప్యాక్ అయిపోయిందండి. అండ్ ఇదైతే కనుక బీచ్ అనమాట. చూడొచ్చు వేవ్స్. ఇది హోటల్ టారిఫ్ అండ్ దెన్ హోటల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో వీళ్ళకైతే అండి రెస్టారెంట్ ఉందన్నమాట కింద. అండ్ దెన్ బార్ ఉంది, రూఫ్ టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కూడా మీరు చూసారు. బ్రేక్ఫాస్ట్ మీరు ఆల్రెడీ చూపించాను అనమాట మీకు. సో మనం రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే కనుక తీసుకొచ్చి రూమ్స్ అనేవి చేస్తారు, ఏది కావాలన్నా సరే. అండ్ దెన్ టారిఫ్ అయితే అండి ఈ రూమ్కి, సో ఈ హోటల్లో మొత్తం కూడా 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ రూమ్ అయితే కనుక 6,300 రూపీస్ అండి. ట్యాక్సెస్ అంతా కలిపేసి 1% ఎక్స్ట్రా అయితే కనుక 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. వెల్ వర్త్ అని చెప్పుకోవచ్చు. 4-5 వచ్చినా కూడా వెరీ స్పేషియస్. చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. చిన్న రూమ్స్ అయితే కనుక 5,300 రూపాయలు అనమాట. అందులో ఒక కపుల్ ఉండొచ్చు, లేదంటే 1 or 2 ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి బీచ్ వ్యూస్ ఉండేసేసి అండ్ దెన్ గుడ్ ఫుడ్, హ్యాపీ టైమ్స్ అంటే కనుక ఈ బడ్జెట్లో డెఫినెట్గా వర్త్ అని చెప్పుకోవచ్చు. మీరు చూశారు, నేను గోవా వెళ్ళినప్పుడు వేరే ప్లేసుల్లో హోటల్స్కి 15,000, 20,000 రూపీస్ కూడా స్పెండ్ చేసింది ఉందన్నమాట. ఇంత మంచి బీచ్ వ్యూస్లో ఇలాంటి హోటల్ అంటే డెఫినెట్గా పాకెట్ ఫ్రెండ్లీ కూడా అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు కనుక ఈ హోటల్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా అండ్ మీకు వేరే ఏమన్నా కూడా ఇంకా సజెషన్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ప్రిటీ మచ్ సైనింగ్ ఆఫ్ టుడే. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో కలుద్దాము. టిల్ దెన్ టాటా, బాయ్.